హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మరియు ఎంతో హెల్దీకరమైన ఒక స్వీట్ని అయితే మీకు చూపించబోతున్నానండి. ఈసారి నేను స్వీటు అంటే బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ లేకుండా ఈ ప్రోటీన్స్ లడ్డు అయితే మీకు చూపించబోతున్నాను. నేను ఈ లడ్డూని గింజలతోటి చేస్తున్నాను అండి. 9 రకాల గింజలతోనైతే చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి లడ్డు. మీరు ఒక్కసారి కనుక చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలని అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అసలు ఇందులో ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది కూడా అర్థం అవ్వదు. అంత టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అందుబాటులో ఉండే ఇలా ఏ గింజలనైనా సరే తీసుకొని అయితే చేయొచ్చండి. వీటన్నింటినీ ఆయిల్ లేకుండా మామూలుగా కడాయిలోనైతే ఫ్రై చేసుకుందామండి. ఒక కడాయి పెట్టేసి ఇందులో అన్నీ కూడా విడివిడిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి గుమ్మడి గింజలండి. వీటిని కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే సిమ్లో పెట్టి ఫ్రై చేయటం వల్ల లోపల వరకు ఫ్రై అవుతాయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అన్నింటిని కూడా విడివిడిగానే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి నేను చూపించాను కదా, గుమ్మడి గింజలు, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కర్బూజా గింజలు, ఒక 5-6 బాదం పప్పు, అలాగే 1 కప్పు శనగలు, 1 కప్పు ఎండు కొబ్బరి, అలాగే 1 కప్పు నువ్వులను కూడా తీసుకున్నానండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులోనే బాదం పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చివరిలోనైతే మనం నువ్వులనైతే ఫ్రై చేసుకుందాము. నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి వెంటనే వేగిపోతాయి. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి వేడితోటే ఫ్రై చేసుకోవచ్చండి. అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వీటన్నింటిని అయితే చల్లార్చుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వేసుకొని, మరీ మెత్తగా పట్టకూడదు, అలా అని ఇలా మొత్తం గింజలుగా ఉండకూడదని ఒక్కసారి అలా టర్న్ చేసి ఆన్ చేస్తే సరిపోతుందండి. ఇందులోనే మనం ఒక 4 యాలకులను కూడా వేసుకొని వీటన్నిటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అయితే ఇందులో నువ్వులని ఏమీ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని పైన వీటిలో విడిగా వేసి అన్నిటిని అయితే కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డు తయారీ కోసం మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడటం లేదు కదా. ఇలా ఖర్జూరాలను అయితే నేను గింజలు తీసేసి ఇలా చూపిస్తున్నాను కదా, అన్నింటిని కూడా గింజలు తీసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. వీటన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంత పెద్దవి త్వరగా నలగవు కనుక ఇలా ఒక్క కాయని 4 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని వీటన్నింటిని కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక కళాయిలోకి తీసుకోవాలండి. తీసుకొని ఇలా ఒక 5 నిమిషాల పాటు నెయ్యిలోనైతే వేయించుకోవాలి. నెయ్యిలో వేయించడం ద్వారా అది పచ్చివాసన అనేది లేకోకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లడ్డు మనం రౌండ్గా చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇలా ఇది మొత్తాన్ని కూడా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే ఇంకొక చెంచా నెయ్యి అయినా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా దగ్గర పడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. స్టవ్ మీద ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి వేడిగానే ఉంటుంది కదండి, ఆ వేడికే ఇది మొత్తం కూడా అందులో కలిసిపోతుందండి. ఒకవేళ కలిసిపోకపోతే మనం చేయితోటి మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి. ఎందుకంటే ఈ ఖర్జూరం మొత్తం కూడా ముద్దలాగా ఉంది కదా, దాన్ని మంచిగా చేయితోటి అయితే మనం సపరేట్గా చేయొచ్చు. చూసారా, ఇలా మొత్తం కూడా నేను చేతితోటి కలిపేశాను. మొత్తం చేతితో కలిపేసుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటే నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు, లేదా ఇలా చుట్టుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అక్కడక్కడ మనకి పల్లీలు
అలా గింజలు అవన్నీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి మనం మెత్తగా పౌడర్ లాగా పట్టుకోకూడదండి, ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఇలా డేట్స్ మనకి ముక్కల్లాగా ముద్దల్లాగా అనిపిస్తే వాటిని కూడా నలిపేసి మొత్తం ఈ పౌడర్లో కలిపేసుకోవాలండి. చూసారా, మంచిగా చాలా చక్కగా అయితే కలిసిపోయాయి. ఇలా మనకి కావాల్సిన సైజులో లడ్డూలను అయితే చుట్టుకోవచ్చండి. ఇలా డేట్స్ ఒకసారి చేసాం కదండి, సేమ్ ఇదే గింజలతోటి బెల్లంతో కూడా చేయవచ్చండి, అది కూడా చేస్తాను. ఈ లడ్డూలను రోజుకు ఒక్కటి తిన్నా కూడా చాలా బలంగా అయితే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన బలమైన లడ్డు అండి. పిల్లలు ఇప్పుడు సమ్మర్ పిల్లలకే కాదండి, పెద్దవారు కూడా తినొచ్చు. రోజుకొక లడ్డు తీసుకోవటం ద్వారా మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండి ఈ వీడియో మీకు ఈ లడ్డు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.